హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలు నర్సరీ నుంచి తెచ్చాక 1-2 సార్లు మాత్రమే పువ్వులు పూస్తాయి, తర్వాత పువ్వులు ఎందుకు రావని ఎన్నెన్నో మనం చేస్తూ ఉంటాము. అలాగే అసలు పువ్వులు ఎందుకు పోయావో అని కారణం ఏంటో తెలుసుకొని దానికి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. మనం నర్సరీ నుంచి గులాబీ మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాము. అవి తెచ్చిన 2-3 సార్లకి అలా పువ్వులు పూస్తూ ఉంటాయి. తర్వాత పువ్వుల సైజ్ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మనకి పువ్వులు అనేది ఎక్కువ రావు. ఒక్కొక్కసారి అయితే పువ్వులు అనేది కూడా పూయవన్నమాట. వాటికి కారణం ఏంటి అంటే మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా. అలాగే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్లో ఈ ఫర్టిలైజర్ కూడా మనం ఇస్తూ ఉండాలండి తరచూ. ఇది 10 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి అలా ఇస్తూ ఉండాలన్నమాట. ఎస్ట్రిక్ నేచర్ అనేది మన మొక్కలకి తగ్గినప్పుడు మన మొక్కలు అనేది పువ్వులు పూయవండి. అలాంటప్పుడు మనం అది ఎక్కువ శాతం ఉండే మనం ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. అప్పుడే మనకి నర్సరీ నుంచి తెచ్చేటప్పుడు ఎలా అయితే మొక్క ఉందో అలాగే పువ్వులు అనేది పూస్తుందన్నమాట. నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది మీరు ఇచ్చి చూడండి, మీ మొక్కలు కూడా మంచిగా పువ్వులు అనేది కూడా పూస్తాయి. అలాగే నేనైతే ఈ ఫర్టిలైజర్ చూసారు కదండి, ఇవి కమలా తొక్కలు. మీ దగ్గర నిమ్మ తొక్కలు ఉన్నా లేదంటే నిమ్మకాయ ఉన్నా సరే తీసుకొని నేనైతే వీటిని ఒక 2-3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోండి. నేనైతే 2 డేస్ వరకు ఫర్మెంట్ చేశానండి. చూడండి మొత్తం కూడా ఈ వాటర్లు అనేది ఎలా బాగా మగ్గిపోయిందో ఇలా మగ్గబెట్టి వేసుకుంటే బాగా ఫర్మెంట్ అయిపోతుంది అన్నమాట. మీరు నిమ్మ తొక్కలు ఉన్నా సరే అండి ఇలాగే వాటర్లో బాగా ఫర్మెంట్ చేసుకోండి. నేనైతే కమలా తొక్కలు అయితే ఇలా ఫర్మెంట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో యాడ్ చేయడానికి బియ్యం కడిగిన వాటర్ అనేది మనం బాగా ఫర్మెంట్ చేసుకుందామండి. దీన్ని కూడా నేను 2 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను. ఇవి పువ్వులు మంచిగా పెద్ద పెద్ద సైజులో పూయటానికి మనకి మంచిగా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ బియ్యం కడిగిన వాటర్ అనేది. ఈ రెండు కలిపి మన మొక్కలకి ఫర్టిలైజర్ చేసి ఇలా ఇస్తే మన మొక్క అనేది ఎప్పుడు పువ్వులు పూస్తుందన్నమాట. మనం నర్సరీ నుంచి ఎలా అయితే తెచ్చామో అలాగే మనకి పూస్తూ ఉంటుంది. చూసారు కదండి, ఇలా ఫర్టిలైజర్ చేసుకొని మన మొక్కలకు అనేది ఇవ్వచ్చు. ఈ ఫర్టిలైజర్ 10 డేస్కి 20 డేస్కి అలా మీకు కుదిరినప్పుడు ఇస్తూ ఉండండి. ఎస్ట్రిక్ నేచర్ అనేది మన మొక్కలకి బాగా అబ్జర్వ్ చేసుకొని మన మొక్కలు అనేది మంచిగా పువ్వులు అనేది బాగా వస్తాయి. అలాగే పెద్ద పెద్ద పువ్వులు రావటానికి కూడా మంచిగా యూజ్ అవుతుందండి. చూసారు కదా మనకి ఫర్టిలైజర్ ఎంత సింపుల్గా తయారైపోయిందో. కాకపోతే బాగా ఫర్మెంట్ చేసుకుంటే మనకి మంచిగా యూజ్ అవుతుంది. ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మనం సాయిల్ అంతా కూడా ఇలా లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసుకుంటే మనకి నేరుగా వేర్లకు అనేది అందుతుందన్నమాట. ఇలా సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకొని మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది ఎన్ని గులాబీ మొక్కలు ఉంటే అన్ని గులాబీ మొక్కలకి ఇలా ఇస్తూ ఉండండి. చూసారు కదండి, మన గార్డెన్లో మన ఇంట్లో ఉండే వాటితోనే మనం మంచిగా పువ్వులు పూయించే ఫర్టిలైజర్స్ అయితే చేసుకోవచ్చండి. ఇలాగా ప్రతి గులాబీ మొక్క కూడా ఇలా ఇవ్వచ్చండి. అలాగే నిమ్మ తొక్కలతోనే కాకుండా దాన్ని పేస్ట్లా చేసి కూడా మన మొక్కలకు అనేది వాటర్ డైల్యూట్ చేసి మనం ఇవ్వచ్చండి. ఇట్లా నారింజ తొక్కలే ఉండాలని రూల్ ఏం లేదు. నిమ్మ తొక్కలు కానివ్వండి లేదంటే నిమ్మకాయ అయినా సరే అండి తీసుకొని ఒక నిమ్మకాయకి ఒక 10 లీటర్ల వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీకి గ్రైండ్ అయినా చేయండి, లేదంటే దాన్ని జ్యూస్ అయినా సరే వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు అనేది ఇలా ఇస్తే మనకి మంచిగా పువ్వులు అనేది నర్సరీలో తెచ్చినట్లుగా ఎలా పూసాయో అంతే సైజులో మనకి పువ్వులు అనేది బాగా పూస్తాయి. మొక్క నిండా కూడా మొగ్గలు అనేది విపరీతంగా వస్తాయండి. ఈ ఫర్టిలైజర్ అనేది మీరు ఖచ్చితంగా మీ మొక్కలకి ఇచ్చి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.